హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్స్ ఎస్పీ. ఇవాళ మనం నేర్చుకోబోయామంటే పీతల పులుసు ఆంధ్ర స్టైల్లో. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని దానిలో 3 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ ఎనస్ ఇవన్నీ మసాలా దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ పోసుకొని ఈ మసాలాని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చీలికలుగా ఒక 4 వేసుకోండి. చేపల పులుసులో వేస్తాం కదా, అలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా కలిసేటట్టుగా. పీతలను ముందుగానే వాష్ చేసి శుభ్రంగా పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 సార్లు ఆ పీతలు కూడా వేసేసుకుందాం. ఈ మసాలా బాగా వేసుకొని మంచిగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకుంటే మంచిగా పీతలకి ఉప్పు బాగా పట్టిద్ది. మొత్తం కూడా అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెడితే కొంచెం వాటర్ అనేది పీతల్లోంచి వస్తాయి. చూస్తారు కదా, అలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ కొంచెం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేస్తా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత కారం, రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నీస్ కర్రీస్ కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మొత్తం కారం వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని సరిపడినంత వాటర్ పోసేసుకోండి. పీతలు ఉడికేంత వరకు వాటర్ పోసేసుకోండి. మూత పెట్టేసుకోండి. వాటర్ పోసాక ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికాక చింతపండు పులుసు అనేది వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతగా కలిపేసుకొని మూతతో క్లోజ్ చేసేయండి. చక్కగా ఉడికిపోయింది. మనకి పులుసు అనేది కూడా చిక్కబడిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటామే. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తెలుగు షార్ట్స్ ఎస్పీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని, కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పీతల పులుసు అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా